హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నాది లేట్ ఏం లేదండి, నేను రెడీ అయిపోయాను. మా ఆవిడ ఇంకా రెడీ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ మై ఏంజల్. చక్కగా మా ఆవిడ రెడీ అయ్యి వచ్చేంత వరకు నేను బుద్ధిమంతుడిలాగా రెడీ అయిపోయి ముందు రెడీగా ఉన్నాను అనమాట. ఎలా ఉంది నా షర్ట్? బాగుంది కదా? హలో, వెల్కమ్ బ్యాక్ అమ్ము. Welcome back to our YouTube channel, Neeli Meghalalo. సో ఈరోజు మీరు టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో పెద్దగా ఎలాబరేట్ చేయకుండా లెట్ స్ట్రైట్ గో ఇన్ టు ద ఎపిసోడ్. ఈ గోంగూర చేపల పులుసు అన్నది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేపల పులుసులో చాలా రకాలు చేస్తామండి. సో ఇదొక రకం అనమాట. అండ్ ఇది వచ్చేసేసి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మీకు తెలిసిన చేపల పులుసు వేరే, మీరు ఈరోజు చూసే చేపల పులుసు వేరే అనమాట. సో ఈ గోంగూర చేపల పులుసు నా స్టైల్లో నేను చేయబోతున్నాను. నేను ఎప్పుడు తినలేదు కదా. నువ్వు తినలే, నేను తిన్నా. గోంగూర చేపల పులుసు నేను ఫస్ట్ టైం, యాక్చువల్లీ మా ఇంట్లో ఫస్ట్ టైం వింటున్నాను. గోంగూరతో చేపల పులుసు ఎలా ఉంటుంది అనేది నాకైతే అసలు నిజంగా చాలా అంటే చాలా వెయిటింగ్. చూద్దాం ఎలా చేస్తుందో. టేస్ట్ మాత్రం చాలా జెన్యున్ గా చెప్తానండి ప్రతిసారి కూడా. ఈసారి కూడా చూద్దాం గోంగూర చేపల పులుసు ఎలా ఉంటుందో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా ఆవిడ ఇప్పుడు చెప్పేస్తుంది, వినండి. ఓకే, ఇలా వినండి కాదు, చూపిస్తారు పదండి. ఇలా మన నీలి మేఘాల ఛానల్లో మన నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నువ్వు కంగారు పెట్టేసావు నాన్న. ఓకే నాన్న, అందుకే పరుగులు అయిపోయింది. ఓకే, ఇంకా గొంతు కొంచెం సెట్ అవ్వలేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరికి మంచి దగ్గులు వస్తే ఒక 20-30 రోజులు కూర్చుండిపోతుందండి. నాకు కూడా వచ్చిందండి, బట్ నేను చాలా కేర్ఫుల్ గా ఉన్నాను. రాత్రి కూడా దగ్గు వస్తుంది, బట్ క్లైమేట్ అలా ఉంది, జాగ్రత్త. సో గాగులు చేయండి మంచిగా, బెటాడిన్ తో చేయండి, లేదంటే సాల్ట్ తో చేయండి, డిస్ప్రిన్ తో చేయండి, పసుపుతో చేయండి. డిస్ప్రిన్ టాబ్లెట్ హాట్ వాటర్ లో వేసుకోండి. హాట్ అంటే మరీ హాట్ కాదు, వామ్ వాటర్. మా ఆయన మా మమ్మీకి సజెషన్ ఇచ్చాడు అనమాట. కారం వేసుకోండి ఆంటీ, పసుపు కారం వేసుకోండి చేసుకోండి అంట. మా అమ్మ అంటుంది, మీ ఆయన ఎంత సాడిస్టే, నన్ను చూడు, నన్ను కారం వేసుకొని గాగులు చేయమంటున్నాడు అని అంటున్నాడు అనండి. మజాక్ చేస్తుంటాడు, మమ్మీతో చాలా మజాకులు పోతూ ఉంటాడు. సో అట్లా అయితే పొద్దున మమ్మీ అని దీనికి దగ్గుంటే, మీ ఆయన చెప్పవే కారం వేసుకొని గాగులు చేయమని అలా టిట్ ఫర్ టైట్ అన్నమాట ఆవిడ. సరే, ఎపిసోడ్ లోకి వెళ్దాం పదండి. సో గోంగూర చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి గోంగూర అండి. సో ఈ గోంగూర వచ్చేసేసి ఎర్ర గోంగూర అనమాట. మంచిగా ఒలిచి ఇదిగోండి ఇలా కడిగి పెట్టుకున్నా. నేను వచ్చి 2 పెద్ద కట్టలు తీసుకున్నాను అనమాట. సో ఫిష్ వచ్చేసేసి ఈ మధ్య మా ఆయనకి ఫేవరెట్ పండుగప్ప అండి, గోదావరి పండుగప్ప అంటే రివర్ పండుగప్ప. సో ఈ పండుగప్ప వచ్చేసేసి ఒక 1/2 కిలోకి కొంచెం పైన ఒక 600 గ్రాములు ఉంది. సో ఇలాగ నీట్గా ఉప్పు పసుపు వేసి పెరుగేసి కడిగేసేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఒక 5 టొమాటోస్ తీసుకోవాలండి. ఈ టొమాటోస్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం తర్వాత ప్యూరీ చేసుకుందాము. ఇక్కడ వచ్చి చిన్న ఉల్లిపాయలు, ఒక 5 ఉల్లిపాయలు ఇలాగా ఊరికే హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను. 2-3 కరివేపాకు రెమ్మలు. సో ఆవాలు, మెంతులు, పసుపు, కావలసినంత కారం, పచ్చి కారం అండి, ఇది కూర కారం కాదు. అండ్ కావలసినంత ఉప్పు. నన్ను చూస్తే మా వాడి మైమరి పచ్చిపోతుంది అనమాట. మైమరి పొచ్చిపోతుంది, అందుకే అన్ని మర్చిపోతుంది. మైమర్చి పొచ్చిపోయి అన్ని మేము నిజంగా ఎన్నిసార్లు అనుకుంటాము, ఈరోజు ఏమి అనుకోకుండా నీట్గా చేయాలి ఎపిసోడ్. అది జరిగే పని కాదు. ఇదిగోండి కావాల్సినంత నూనె, అంతేనండి చేపల పులుసుకి. చాలా మందికి ఎప్పుడు వచ్చే డౌటే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయొచ్చు కదా అని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేస్తే అది ఎగురు అవుతుందండి, మసాలా అయిపోతుంది, అది పులుసు అవ్వదనమాట. సో పులుసులో ఇవన్నీ వేయడం నాకు ఇష్టం లేదు, పర్సనల్ చాయిస్ ఇది నాది. వేసుకునే వాళ్ళకి సంబంధం నాకు లేదు, అది మీ పర్సనల్ చాయిస్. సో ఇది నా రకం పులుసు కాబట్టి నా స్టైల్లోనే చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేస్తే నెక్స్ట్ మనం అన్నము రసం అన్ని రెడీ చేసుకుంటే తినేయచ్చు, ఓకేనా? టొమాటోస్ని మనము ప్యూరీ చేసుకుంటామండి, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా. దీంట్లో మనం చింతపండు వేయము, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి. సో మనం టొమాటోస్ని ప్యూరీ చేసుకుంటున్నామండి, ఎందుకంటే దీనిలో గోంగూర వేయం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ట్యాంగినెస్ కోసం టొమాటో అనేది వాడతాం. లిప్స్టిక్ వేసుకున్నాను ఇప్పుడు, ఓకేనా?
సో మన టొమాటో ప్యూరీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము గోంగూర చాప్ చేసుకుందాం. మంచిగా ఫైన్గా చాప్ చేసుకోండి గోంగూర వీలైనంత. సో మనం మంచిగా చేపల గిన్నె పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా చేప వండేటప్పుడు వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే ముక్క అనేది చెదరదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అండ్ చేపల పులుసులో ఆవ నూనె వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పర్టికులర్లీ వింటర్స్ మనకి చాలా మంచిది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కంపల్సరీ కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తా. అంటే ఆవ నూనె కదమ్మా, ఆవాల నూనె అంటే కొంచెం నార్మల్ ఆయిల్. ఓకే, మిక్స్ అవుతాయి. యాక్చువల్లీ ఈరోజు నువ్వుల నూనె లేదండి, లేకపోతే 3 నూనెలు కలుపుతానమాట. నువ్వుల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్, ఈ 3 కలుపుతా. కానీ ఈరోజు సన్ఫ్లవర్ అండ్ మస్టర్డ్ ఆయిల్ కలిపాను అనమాట. సో దీనిలో మనం మెంతులు వేద్దాము అండ్ ఆవాలు వేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదా ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి అంటే మనవి ఆవాలు మెంతులు ఫ్రై అయిపోతున్నాయి లెక్క. మరీ మార్చుకోకండి, మెంతులు ఎర్రగా ఎక్కితే సరిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము. హైలో పెట్టుకోకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేకపోతే ఊరికినే బ్రౌన్ అయిపోతాయండి, కానీ లోపల వరకు ఆనియన్ కుక్ అవ్వాలన్నమాట. సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మూత పెట్టేద్దాం. ఇలా టైం వేస్ట్ చేయకుండా అల్లం వండేసుకుంటాను నేను. మరి రైస్ వండేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఎవరికైనా కావాలంటే విజయవాడలో మహంకాళి మెటల్ మాటని, అది ఏం ఏరియాము మనం వెళ్ళాము, బందర్ రోడా, అక్కడ ఉంటుందండి. సూపర్ ఉంటాయన్నమాట. నేను ఎంతమంది ఇలాగా అన్నపూర్ణాదేవిని బియ్యంలో వేసుకుంటారు నాకు తెలీదు. నేనైతే వేసుకుంటా. అంటే ఎప్పుడు మనకి అన్నంకి కొరత ఉండకూడదు, బియ్యానికి కొరత ఉండకూడదు అనేసి ఇలా పెట్టుకుంటాను లోపల. ఎంత మంచి స్మెల్ వస్తుందంటేనండి మనం మస్టర్డ్ ఆయిల్ తింటే కూడా చాలా బాగుంటుంది పులుసు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కోడిగుడ్డు పులుసులో కానివ్వండి, ఏ పులుసులో అయినా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఏం వేస్తామంటే మన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేస్తాము. ఓకే, కొంచెం హైలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయని ఎక్కువ వేగనివ్వను నేను, ఎందుకంటే మరీ సాగిగా అయిపోతాయండి. అందుకని పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే గోంగూర వేసుకున్నాం. గోంగూర ఎంత ఫైన్గా చాప్ చేశాను. సో ఈ గోంగూర మొత్తం దీంట్లో వేసేయాలి. సో ఇప్పుడు చూసేలా ఊరికినే వాడిపోతుందండి. ఎర్ర గోంగూరకి తెల్ల గోంగూరకి ప్రాబ్లం అదే. ఎర్ర గోంగూర ఫాస్ట్గా వాడిపోతుంది. ప్రాబ్లం ఎందుకంటే టైం టేకింగ్ అనమాట. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర పులుపు బాగుంటుంది, తెల్లది కూడా బాగుంటుంది. బట్ ఐ ప్రిఫర్ ఎర్ర గోంగూర. చూసాను ఎంత ఫాస్ట్గా ఇదైపోయిందో. అండ్ మా ఇండియన్ ఫుడ్స్ లో గోంగూర పచ్చడి అయితే చాలా ఫాస్ట్ సేలింగ్. అసలు గోంగూర చికెన్ ఎంత ఫాస్ట్ ఉంది అంత ఫాస్ట్. సో దాంతో మనకి యుఎస్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి గోంగూర పికిల్ కి. అక్కడ గోంగూరకి చాలా వచ్చాయి. అసలు గోంగూర ఎలా అంటే ఫాస్ట్ మూవింగ్ కదండి. పైగా మా గోంగూర ఎవరైనా ట్రై చేయకపోతే చేసి చూడండి, డిఫరెంట్ టేస్ట్ మాది గోంగూర మాత్రం సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు దీనిలో మనం కొంచెం పసుపు వేస్తున్నాము. పసుపు వేసేసి ఇది కొంచెం చూసారు కదా ఇలా వాడిపోయింది కదా, అంటే దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఈ టొమాటో ప్యూరీ ఉంది కదండి, మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ టొమాటో ప్యూరీని మనము వేసేస్తాం. సో ఇప్పుడు దీనిలో వాటర్ నింపుతున్నానండి, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి. సో దీన్ని కూడా మంచిగా ఇది చేసుకొని దానిలో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు, కావలసినంత కారం. చూసారా మార్చేసాను జార్స్, గ్లాస్ జార్స్లో అన్ని సామాన్లు వేసుకొని ఉప్పు, కారాలు, ధనియా పొళ్ళు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అప్పుడప్పుడు అలా మార్చుకుంటూ ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము.
ఇది మంచిగా బాయిల్ అయ్యి నూనె బయటికి రావాలండి. ఓకేనా, అప్పుడే మజా ఉంటుంది. అండ్ కారం, ఇది ఎన్ఎం ఫుడ్స్ కారం, పసుపు కూడా ఎన్ఎం ఫుడ్స్దే. మన కారం సూపర్ ఉంటుంది. గుంటూరు నుంచి తెప్పిస్తామన్నమాట మనము, అక్కడి నుంచి సోర్సింగ్ చేస్తాము. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయ్యి నూనె బయటికి తేలాలండి. అప్పటి వరకు మనం దీన్ని బాయిల్ చేయాలి. 5 minutes హైలో పెట్టండి. ఫిష్ ఇప్పుడే యాడ్ చేయం, ఎందుకు అంటే మళ్ళీ వాసన పచ్చిగా ఉంది. సో అందుకని ఫిష్ ఇప్పుడు యాడ్ చేయము. ఇది ఫస్ట్ 5 minutes హైలో పెట్టి సిమ్లో పెడితే మంచిగా నూనె అనేది అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఎంత ఫస్ట్ అయింది వంట అయిపోయిందా? ఇప్పుడు పులుసు చూసావా? గోంగూర చేపల పులుసు బా తింటుంటేనే అసలు కొత్తగా ఉంది. మామిడికాయ చేపల పులుసు అన్నీ తెలుసు, కానీ గోంగూర చేపల పులుసు ఫస్ట్ టైం నిజంగా. కొన్ని మనమే ఫస్ట్ చేసామమ్మ. మామిడికాయతో మామిడి గుజ్జుతో చేపల పులుసు ఎవ్వరు చేయలేదు, మనమే చేసాం. అది ఎక్స్పెరిమెంట్. కానీ నాకు అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకుండా చేస్తావు కదా, అదే టేస్ట్ అసలు. చాలా మంది కరెక్ట్ చెప్పాలి. నువ్వే బంధువులు వస్తారేమో ఇద్దరం, చాలా మంది అన్నారు మనకి. టైం లేదు చేయడానికి, బంధువులు అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అయితే చాలా మంది అనుకుంటారు అస్సలు చేపల పులుసులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే ఏం బాగుంటది అని. జనరలీ నాన్ వెజ్ లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే ఏం బాగుంటుంది, విశ్వాసం వస్తుందేమో అని భయపడతారు. అస్సలు రాదండి, కానీ అదిపోతుందండి. మ్యాటర్ అక్కడ కరివేపాకు పెటల్స్ వేస్తుంది ఆవిడ. మా ఆయన ఫేవరెట్ పెటల్స్, కరివేపాకు పెటల్స్. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయా చెక్ చేసుకుంటాను అనమాట. ఒక మంచి కుక్కకి ఉండే లక్షణం ఏంటంటే మధ్య మధ్యలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. నేను ఇది చాలా సార్లు చెప్పాను. కెమెరా కదిలిపోయింది అమ్మో. అమ్మో, ఆ టేస్ట్ కెమెరా కూడా షేక్ అయిపోయింది అమ్మో. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటండి, నేను చాలా మంచి వంటగత్తె. వెరీ గుడ్ షెఫ్. వంటగత్తె చూసావా, అంటారు కదా కెవ్వు కేక చేయి క్లీన్ చేసుకొని చాపేసేస్తారమ్మ. ఇంకా ముందు తల ముక్కలు పెట్టుకుందాము. తల ముక్కలు నాకు తలకే తినేది మావాడే కాబట్టి తల ముక్కలు. నీకు తెలుసా, చేప తల తినేవాడికి బుర్ర ఎక్కువ. ఒప్పుకున్నాం, నీకు బుర్ర ఎక్కువ. నాకు బుర్ర ఎక్కువే. అయ్యో నాకు బుర్ర ఎక్కువ లేకపోతే ఇలాగా. ఎప్పుడు కూడా చేప వేసిన తర్వాత స్పూన్ పెట్టకండి, 10 సార్లు చెప్పాను నేను. సో ఈసారి కూడా చెప్తున్నాను. చూస్తేనే అసలు ఎలా ఉంది కదా. నీ క్లౌడ్ కిచెన్ పెట్టిన తర్వాత ఇవన్నీ హిట్ అయిపోతాయమ్మ. అందరు ఆర్డర్ పెట్టుకుంటారు, చేపల పులుసు, బిర్యానీ, పులావ్ అన్నీ. నేను అందరిలాగా పెట్టినాము క్లౌడ్ కిచెన్. నా కోరిక ఎప్పుడు తిరుగుతుందో తెలియదు, కానీ నా క్లౌడ్ కిచెన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డైనింగ్ ఉండదు, డైనింగ్ గురించి ఇంకా ఆలోచించలేదు. తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం తర్వాత. సరే మీరు చెప్పండి, డైనింగ్ పెడదామా వద్దా అని. ఎంతమంది సలహా ఇస్తారు, డైనింగ్ పెడదామా లేదా క్లౌడ్ కిచెన్ ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ స్విగ్గీలో కానీ అలా కానీ జస్ట్ ఆర్డర్ పెట్టుకుని తీసుకెళ్ళిపోతారా చెప్పండి. చెప్పి కింద పెట్టినా మాకు పోలింగ్ వేయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసేసి చాపేసేసాము. చాపేసేసిన తర్వాత 5 minutes హై, 10 minutes సిమ్, అంతే. ఆల్రెడీ రసం పెట్టేసేసాను, అన్నం ఉడుకుతుంది, అయిపోయింది వంట. చేపల పులుసు అంతా ఈజియెస్ట్ వంట ఇంకోటి లేదండి. ఓ ఎమ్మ చేపల పులుసు పెట్టాలంటే ఏమేమి మాట్లాడతారు, అబ్బే మా ఆయన ఏమి తలుపు వేసేస్తున్నాడు, చాలా మా సోది అనేసి. కానీ నేను చెప్తానండి ఏంటంటే చేపల పులుసు చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ బాయ్ అను. సిమ్ లోకి వెళ్ళిపోయింది చూసారా అండి. 5 minutes హైలో పెట్టావా? పెట్టేసి సిమ్ పెట్టేసి 10 minutes సిమ్. 10 minutes సిమ్. ఫిష్ ఉడికిపోతుంది. ఫిష్ ఉడికిపోతుంది, అన్నం అయిపోయింది, రసం అయిపోయింది. 10 minutes అయిపోయిందండి. చూసావా, ఒకసారి కద్దాం. బ్యూటీ చూపిస్తా, బ్యూటీ ఆఫ్ మై గోంగూర చేపల పులుసు.
అమేజింగ్. అమ్మ దిష్టి తీసేస్తాను అమ్మ. దిష్ట నా దిష్టి తగులుతుంది నా దిష్టి నీ దిష్ట ఓకే. నేను దిష్టి పెట్టేసుకుంటాను. అయినా నాకు అలవాటు పచ్చడి పెట్టినా పులుసులు పెట్టినా దిష్టి తీయడం అలవాటు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా వ్యూవర్స్ దిష్టి, మా ఆయన దిష్టి, సబ్స్క్రైబర్స్ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. చీ చీ చీ. ఎందుకంటే మళ్ళీ నాకు సహించకపోతే అందుకని దిష్టి తీస్తా. వేడి వేడి పొగలతో గోంగూర కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకోటి గోంగూర ఫిష్ అన్నం. గోంగూర చేపల పులుసు. వావ్, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నానండి. ఎలా ఉందో చెప్తా. మొన్న ఎవరో ఒక పాప నాకు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ పంపించారు. ఎంత క్యూట్ గా ఉంది చూసావా? నీలి మేఘాలలో అని చెప్తుంది. నాకు భలే నచ్చుతుంది. ఆల్ థ్యాంక్స్ టు మై మమ్మీ. అంజలి పాప లాగా మాట్లాడుతుంది. నీలి మేఘాలలో. థ్యాంక్స్ టు మదర్ ఓన్లీనా, మా అమ్మకి. ఎందుకంటే టైటిల్ నిజంగా సూపర్ టైటిల్, సూపర్ పేరు పెట్టి. ముళ్ళు లేదు కదా నాన్న, ఇది పండుగ చేపే, సింగిల్ ముళ్ళు కదా. దేవుడా, మా ఆయన మంచిగా మెచ్చుకోవాలి. జెన్యున్గా చెప్పు ఏమున్నా. నాకు చేపల పులుసు అంటే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకొక ముద్ద ప్లీజ్, ఇంకొక ముద్ద. ఇంకొక ముద్దనా? ఏం చెప్పుకుంటే ఇంకో ముద్ద తింటున్నావేంటాము? చెప్పాలి కదా. మాట్లాడాలనిపించట్లేదు, నిజంగా తినాలనిపిస్తుంది కంటిన్యూస్ గా. అందుకే ఇంకో ముద్ద అన్నాను. బా, గోంగూర టేస్ట్ ఆ చేపల్లో మిక్స్ అయ్యి చేప టేస్ట్, గోంగూర పులుపు నిజంగా ఫస్ట్ టైం తింటున్నా. ఎంత బాగుందంటే ఆ స్పైస్ లెవెల్స్ ఈ వింటర్లో అదిరిపోతుందండి నిజంగా. నేను తిన్నా బయట చాలాసార్లు, నేను ఎప్పుడు వండలేదు. బయట తిన్నప్పుడు నాకు కొన్ని ఫాల్ట్స్ అనిపించాయి. నేను ఎప్పుడైనా వండితే ఆ ఫాల్ట్స్ని కవర్ చేయాలని అనుకున్నాను. సో అదే ఈరోజు చేశాను. తిను, నువ్వు కూడా తిని చెప్పు కదా. అమృతం లాగా ఉందండి నిజంగా. ఫిష్ అసలు యాక్చువల్లీ బెంగాలీస్ చాలా బాగా చేసుకుంటారు. బెంగాలీస్ చాలా ఫేమస్. కానీ వాళ్ళలో మళ్ళాగా పులుసు తినరు వాళ్ళు. వాళ్ళు వేరే ఉంటాయి. ఈసారి చేసి చూపిద్దామా చిన్న? నేను చెప్పబోయేది ఏంటంటే బెంగాలీస్నే కాదు, ఫిషే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా ఫిష్ బాగా తినొచ్చు, రకరకాలు చేసుకుని చెప్తున్నా. అది చెప్పబోతున్నా. అసలు అల్టిమేట్ ఉంది. దానిలో ఆనియన్ పెట్టవా నాకు? నువ్వు ఎప్పుడు తిన్నావుగా? నువ్వు టెంప్టింగ్ గా ఉంది. బాగుందా? లవ్ యూ. సో వంట ఇష్టం ఉంటే మనం ఏదైనా సరే చేసినప్పుడు అమృతం లాగా ఉంటుంది. ఇంత కమ్మగా వండి పెట్టేవాళ్ళు ఉంటే ఇంట్లో ఇంకేం కావాలండి మనకి? అమ్మ చేతి వంటలాగా సూపర్ ఉంటుంది. అండ్ ఫిష్ మంచిగా ఎక్కువ తినండి మటన్ కంటే కూడా. ఎందుకంటే ఫిష్ ఇస్ అ గుడ్ ప్రోటీన్. ఒమేగా 3 ఐస్ కి, హార్ట్ కి, అన్నిటికీ మంచిది. స్కిన్ కి మంచిది, అన్నిటికీ మంచిది. సో అందుకని దయచేసి మా ఆవిడ ఫిష్ తిని చిన్నప్పుడు ఇంకో ఇలా ఉందన్నమాట. బాగా ఫిష్ పిచ్చింది, బాగా ఫిష్ ఇష్టం. అందుకే ఆ స్కిన్ అంత షైనింగ్ ఉంటుంది. ఫిష్ తింటే స్కిన్ చాలా షైనింగ్ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చట్లయితే త్వరగా చేసుకొని ఎలా ఉందని కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, ట్రస్ట్ మీ, సూపర్ అసలు. అని ఇలాంటి రెసిపీస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, ట్రస్ట్ మీ, పిన్ టు పిన్ ప్రతిదీ స్కిప్ చేయకుండా మీరు చేసినట్టయితే మాత్రం పులుసు అద్భుతంగా వస్తుంది. ఓకేనా? మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి, ఫుల్ గా చూడండి వీడియో. ఓకే, లవ్ యూ ఆల్, బై బై. అసలు మోస్ట్ ఎక్సైటింగ్ డే అన్నమాట. ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి వ్యక్తి రీజన్ సనా అన్నమాట. ఎన్ఎం ఫుడ్స్ లోగోతో ఫస్ట్ టైం నేను నా మహేంద్ర బాహుబలి ఎన్ఎం ఫుడ్స్